హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న చూసుకున్నట్లుగా ఫ్యాన్స్కి ఫుల్ ఎంజాయ్ పండగ. నిన్న ప్రతి ఒక్కరు T20 మ్యాచ్ చూశానని అనుకుంటున్నాను. ఎలా జరిగిందంటే న్యూజిలాండ్కి ఊచ కోత. రాత్రి నిద్రపోయి ఉంటారు న్యూజిలాండ్ వాళ్ళు. ఆ లెవెల్లో జరిగింది మ్యాచ్. అసలు ఏమి బ్యాటింగ్. న్యూజిలాండ్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కదా, సేమ్ ఇండియా మైండ్ సెట్తో రావడం జరిగింది. వాళ్ళ ఇండియా ఎట్లయితే అటాక్ చేస్తుందో అదే అటాక్ మోడ్లో వచ్చినారు వాళ్ళు. మరి నిన్న వీడియోలు చెప్పిన బ్యాటింగ్ పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, ప్లస్ టాస్ ఎవరు గెలిచినా కూడా డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకుంటారు. సేమ్ నిన్న అలాగే జరిగింది. టాస్ గెలవడం మన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. డ్యూ వచ్చిందంటే బాల్ ఈజీగా బ్యాట్ మీదకి వస్తుంది. అలాగే పిచ్ కూడా మంచి బ్యాటింగ్ అనుకూలం కాబట్టి మంచి స్కోరింగ్ అనేది ఈజీగా వస్తుంది. సేమ్ నిన్న కూడా అలాగే జరిగింది ఫ్రెండ్స్. మంచి బ్యాటింగ్ పిచ్. న్యూజిలాండ్ వాళ్ళు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవల్లా. ఇండియా ఏదైతే అటాక్ మోడ్లో వస్తుందో అదే అటాక్ మోడ్లో రావాలి ఇండియాని. అలాగే మనం ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తామో వాళ్ళు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తూనే మన ఇండియాని ఓడించాలనుకున్నారు. కానీ అది ఇండియా ముందు వర్కౌట్ కాలేదు ఫ్రెండ్స్. కాన్వే ఫస్ట్ ఓవర్లో అక్షదీప్కి 18 రన్లు కొడతాడు ఫ్రెండ్స్. అసలు 18 రన్స్. సేమ్ అదే దూకుడుతో వచ్చాడు కాన్వే. అసలు మా మొత్తం వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇండియా ఏ స్టేజ్లో ఆడుతుంది, ఎలా ఆడుతుంది, అదే మనం కూడా ఫాలో అవ్వాలి. అదే ఫాలో అయినారు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు. మిడిల్ ఆర్డర్స్లో మన రచిన్ రవీంద్ర కొన్ని సిక్సెస్ కొట్టారు ఫ్రెండ్స్. అసలు మంచి క్లాసికల్ షాట్స్ అనమాట. రచిన్ రవీంద్ర మనందరికీ తెలుసు, మన ఇండియానే అతను కూడా. బ్యాటింగ్ చాలా సింపుల్ గా క్లీన్ గా ఉంటుంది. చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు రచిన్ రవీంద్ర కూడా నిన్న. ఇట్లా ఓవరాల్ గా వాళ్ళు స్టార్టింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్స్ బాగుంది, ఎండింగ్ కూడా కెప్టెన్ శాంట్నర్ అతను ఆల్రౌండర్ కదా, మంచి బ్యాటింగ్ చేశాడు నిన్న. 47 రన్లు కొట్టినాడు. మంచి ఫినిషింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళకి. అట్లా 20 ఓవర్లకి వాళ్ళు ఓవరాల్ గా 208 పరుగులు చేశారు 20 ఓవర్లకి. ఇక మన బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బ్యాటింగ్ పిచ్ మన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఎలా ఆడతారని చెప్పి గ్రౌండ్ అంతా ఒకటే వెయిట్ చేస్తుంది. అక్కడే పెద్ద షాక్. ఫస్ట్ ఓవర్లోనే సంజు శాంసన్ కి ఒక లైఫ్ వస్తుంది, కానీ ఆ లైఫ్ ని సంజు శాంసన్ యూజ్ చేసుకోలేకపోయాడు ఫ్రెండ్స్. ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవడం జరుగుతుంది. ఇక రెండో ఓవర్కి చూస్తే మన సిక్సర్ల శర్మ అభిషేక్ ఫస్ట్ బాలే డక్అవుట్. 6 కొట్టాలని చూస్తాడు, ఖచ్చితంగా ఫీల్డర్ చేతిలోకి పోతుంది బాల్. అసలు గ్రౌండ్ అంతా మొత్తం అంతా సైలెంట్ అయిపోతుంది. దాని దాటికి ఏంది 208 స్కోరు. అభిషేక్ శర్మ అవుట్ అయినాడు, సంజు శాంసన్ అవుట్ అయినాడు. సూర్యకుమార్ యాదవ్ ఏమో ఫామ్ లో అంతగా ఏం లేడు. ఇషాన్ కిషన్ ఇంకా ఈ మధ్యనే ఇండియాలోకి రావడం జరిగింది అని టెన్షన్ మొదలైంది ప్రజల్లో. అక్కడే అసలు మజా మొదలైంది. ఇంకా ఇషాన్ కిషన్ స్టార్ట్ చేశాడు, మామూలుగా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇషాన్ కిషన్ వాన్ చేశాడు బ్యాటింగ్ లో. ఇషాన్ కిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అవుట్ అవడం జరుగుతుంది. ఇషాన్ కిషన్ భారీగా ఆడినాడు. ఇషాన్ కిషన్ మాత్రం నిన్న మంచిగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ అయితే చూసినాం. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ మ్యాచ్ ని. చెప్పాం కదా మనం ఎన్నోసార్లు, సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి ఫామ్ కనుక అందుకుంటే సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ గెలిపిస్తాడు. అలాంటి షాట్స్ ఉన్నాయి. 360 డిగ్రీ ఎట్టు కొట్టమన్నా కొడతాడు, ఎటువంటి బాల్ వేసినా కూడా. అటువంటి బ్యాట్స్మెన్ అతను. ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. నిన్న బ్యాటింగ్ లో అసలు 6లు 4లు సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ చూపించినాడు నిన్న. మామూలు బ్యాటింగ్ కాదు నిన్న సూర్యకుమార్ యాదవ్ చూపించిన బ్యాటింగ్. వాళ్ళకి తెలుసు
సూర్యకుమార్ యాదవ్ ఎంత డేంజర్ అనేది మొత్తం ప్రపంచానికి ఒక మార్క్. సూర్యకుమార్ యాదవ్ T20లో ఆయన ఎటువంటి బాల్ వేసినా ఎట్టైనా ఆడగలంత స్టామినా అతని కెపాసిటీ ఉంది. లాస్ట్ కొన్ని రోజులుగా ఏమంటే కొంచెం ఫామ్ కోల్పోవడం, త్వరగా అవడం, అతని విమర్శలు అనేది కామన్ జీవితంలో, క్రికెట్ లో కూడా. అసలు ఇండియాని నడిపించే విధానం కూడా సూర్యకుమార్ యాదవ్ చాలా మంచిగా కెప్టెన్సీ ఉంది సూర్యకుమార్ దగ్గర. ఇప్పుడు ఫామ్ కూడా అందుకున్నాడు. నిన్న 1 మ్యాన్ షో సూర్యకుమార్ యాదవ్ అసలు మామూలుగా ఆడలేదు. 82 రన్నులు కొట్టాడు ఫ్రెండ్స్. చూడండి మీరే, 9 4లు 4 6లు, అన్ని క్లాసికల్ షాట్స్, అన్ని మాస్, ఊర మాస్ అంతే. ఇంకా బ్యాటింగ్ అనేది ఆ లెవెల్లో జరిగింది. ఇంకా ఇషాన్ కిషన్ అవుట్ అయినాడు, ఇంకా కొంచెం అన్న తగ్గుతారేమో అనుకున్నారు న్యూజిలాండ్, కానీ దుబే కూడా వచ్చాడు. దుబే మనకు తెలుసు స్పిన్నర్లని దుబే ఏ విధంగా ఆడతాడనేది. మిడిల్ ఆర్డర్ లో దుబే మెయిన్ ఇండియాలో స్పిన్నర్లని ఉతిగారేయడంలో దుబే స్పెషలిస్ట్. స్పిన్నర్ల కోసమే దుబే టీమిండియాలో కంటిన్యూ అవుతున్నాడు అంటే కేవలం దుబే స్పిన్నర్లని ఉతిగారేస్తాడని. వెన్నతో పెట్టిన విద్య అతనికి స్పిన్నర్లను కొట్టడం. సేమ్ నిన్న అదే చూపించాడు. అసలు 3 6లు 1 4 అంతే, 36 రన్నులు కొట్టాడు దుబే. వీళ్ళ దాడికి న్యూజిలాండ్ అనేది తట్టుకోలేకపోయింది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావలేదు అసలు. ఇంత స్కోర్ 208 స్కోర్ను కూడా ఇంకా చూడండి, మీరే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ 15.2 ఓవర్లోనే కొట్టేసినారు ఫ్రెండ్స్. అంటే ఎంత దూకుడుగా మన వాళ్ళు ఆడినారు. మన వాళ్ళ దూకుడు ముందు న్యూజిలాండ్ దూకుడు ఏ మాత్రం సరిదూకలేదు నిన్న మ్యాచ్ లో. అలా ఉంది మన వాళ్ళ హిట్టింగ్. ఓవరాల్ గా అయితే చెప్పాం కదా, 5 ఓవర్లోనే మిగిలిచ్చేసి కూడా మన ఇండియా అయితే లాంఛనంగా విన్ అయింది. మనం 2-0తో లీడింగ్ లో ఉన్నాం. ఇంకా 3 T20s ఉన్నాయి. ఈ 3 T20s కూడా గెలిచి T20 ప్రపంచ కప్ లేకి స్టార్టింగ్ అవుతుంది ఫిబ్రవరిలో. మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫామ్ లేని వాళ్ళు కూడా మంచిగా సెటప్ అయ్యి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ అన్ని సరి చేసుకొని ఇంకా T20లోకి రంగం సిద్ధం అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.